Hi viewers, this is your Sai Kumar and welcome to my channel. Friends, welcome back our channel. నిన్నటి వరకు మనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోలో బాటనీ పేపర్ 5, బాటనీ పేపర్ 6, జువాలజీ పేపర్ 5 గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది సెమిస్టర్ 5లో. సెమిస్టర్ 5లో ఇది పార్ట్ 4 వీడియో, 4th వీడియో. దీంట్లో మనం జువాలజీ పేపర్ 6 గురించి మాట్లాడుకోబోతున్నాం. దీని నుంచి ఏమేం క్వశ్చన్స్ వస్తాయి రేపు మీరు రాయబోయే ఎగ్జామ్లో దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ అలాగే పేపర్ 6 మీరు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, అప్లైడ్ జువాలజీ, అనువర్తిత జంతుశాస్త్రం అంటారు తెలుగులో. చాలా జనరల్ పేపర్ అండి. ఇప్పటివరకు మీరు రాసిన సెమిస్టర్ 1 కానివ్వండి, 2 కానివ్వండి, 3 కానివ్వండి, 4 కానివ్వండి, దీంట్లో ఈజియెస్ట్ పేపర్ జువాలజీలో ఇదే. ఇప్పటివరకు మీరు రాసిన దాంట్లో సింపుల్గా రాయొచ్చు. అంతా థియరీ పార్టే ఉంటుంది, డయాగ్రామ్స్ కూడా పెద్ద ఏముండవు. సింపుల్గా రాయొచ్చు, జనరల్గా రాయొచ్చు. ఓకే, చాలా ఈజీ పేపర్. మంచిగా ఒక కథ చదివినట్టు చదివేసి ఎస్సే రాయొచ్చు ఈజీగా. రైట్, ఇప్పటివరకు నేను పార్ట్ 3 వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అంటే మీ వేరే కాలేజ్ వాళ్ళైనా పర్లేదు, వేరే యూనివర్సిటీ వాళ్ళైనా పర్లేదు, మ్యాక్సిమం సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం విజిట్ చేసుకున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. రైట్, మనకు సేమ్ యాస్టీస్గానే ఈ పేపర్లో కూడా మనకు 4 యూనిట్స్ ఉన్నాయి. రైట్, ఇక్కడ నేను క్వశ్చన్ ఇక్కడ డిస్ప్లే పైన మీకు ఇంగ్లీష్లో ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే 1-2 సార్లు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగులో రాసేవాళ్ళు కొంచెం వీడియోని కొంచెం కేర్ఫుల్గా వాచ్ చేయండి. తెలుగులో చెప్పినప్పుడు మీరు మీ బుక్లో నోట్ చేసుకోండి లేదా రాసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను. ఓకే, రైట్. ఫస్ట్ మనకు యూనిట్ 1లో మొత్తం ఫిష్ అండ్ ప్రాన్స్, చేపలు, రొయ్యల గురించి ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, రైట్ అబౌట్ ఫ్రెష్ వాటర్ ప్రాన్స్ కల్చర్. ఒక్క నిమిషం. ఓకే, రైట్. ఫ్రెష్ వాటర్ ప్రాన్ కల్చర్ ఇక్కడ ఏంటంటే తెలుగులో మంచినీటి రొయ్యల పెంపకం గురించి వివరించండి. మంచినీటి రొయ్యల పెంపకం గురించి రాయండి లేదా వివరించండి. అండ్ సెకండ్ క్వశ్చన్, రైట్ అండ్ ఎస్సే అబౌట్ వేరియస్ టైప్స్ ఆఫ్ ప్రిజర్వేషన్ మెథడ్స్ ఆఫ్ ఫిషెస్. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి, రెండు కూడా. దీనికి తెలుగులో చెప్తున్నాను, సింపుల్. ఇక్కడ చేపలను నిల్వ చేసే పద్ధతులను గురించి రాయండి. ప్రిజర్వేషన్ అంటే పద్ధతులు అండి, మెథడ్స్ అంటే పద్ధతులు. ప్రిజర్వేషన్ అంటే మనము ఈ పట్టిన చేపల్ని ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవడానికి మనం ఏ రకమైన పద్ధతులు వాడతామో దీనిలో రాయాలి. ఎందుకంటే ఫిషెస్ అనేటివి ప్రపంచంలో దాదాపు మన టోటల్ జనాభాలో 30% చేపలపైనే బతుకుతున్నారు కాబట్టి, అంటే ఆహారంగా ఎక్కువ రోజులు స్టోర్ చేయాలి కాబట్టి వాటికి సంబంధించిన పద్ధతుల గురించి రాయాలి. సింపుల్గా రాయొచ్చు. అండ్ థర్డ్ క్వశ్చన్, గివ్ ఏ డీటెయిల్ అకౌంట్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ బై ప్రొడక్ట్స్ ఆఫ్ ఫిషెస్. సింపుల్ అండి. చేపల పరిశ్రమలలో ఇండస్ట్రీస్లలో ఏర్పడే ఉప ఉత్పన్నాలు, మాధ్యమిక ఉప ఉత్పన్నాల గురించి రాయండి. ఏమేమి ఏర్పడతాయి ప్రొడక్ట్స్ చేపల వల్ల, ఏమేమి వస్తాయి వాటి గురించి రాయండి ఎగ్జామ్లో సింపుల్గా. అండ్ ఇంకోటి చెప్తున్నాను, అంటే క్వశ్చన్ లెంతీగా ఉందని చెప్పేసి మీరు పేజీలు రాయకండి. 20 మార్క్స్ కాబట్టి మినిమం 4 పేజెస్ రాయాలి. 3 to 4 పేజెస్ అలా అని చెప్పి క్వశ్చన్ లెంతీగా ఉందని చెప్పి 6-7 పేజీలు రాయకండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే ఒక క్వశ్చన్కి ½ an hour టైం ఉంటుంది కాబట్టి శాతవాహన వాళ్ళకి. అదే కాకతీయ వాళ్ళకి ఇంకా తక్కువ టైమే ఉంటుంది, ఇంకా 20 to 25 minutes ఉంటుంది ఒక లాంగ్ క్వశ్చన్కి. అంటే మీకు ఆన్సర్ బాగా వచ్చిందని చెప్పేసి పేజీలు రాయకండి. సింపుల్గా అన్ని హెడ్డింగ్స్ రావాలి, నీట్గా ఉండాలి, కీ పాయింట్స్ రావాలి, అవసరమైన చోట డయాగ్రామ్ ఖచ్చితంగా గీయాలి. ఇంకో విషయం ఏంటంటే డయాగ్రామ్ అని చెప్పేసి ఒకటే కడేయకండి,
ఎక్కడ అవసరమో అక్కడ దాని కింద రాయండి మ్యాటర్ కింద, అంటే మీకు ఎక్కువ మార్క్స్ రావాలంటే. తర్వాత నేను సపరేట్ ఒక వీడియో చేస్తాను, ఐ మీన్ మీకు పేపర్ ఎలా రాయాలో, ఎలా రాస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఎలా రాస్తే గెట్టిన్ అవుతాం అనేది దాని గురించి సపరేట్గా నేను ఒక వీడియో చేస్తాను. అండ్ ఫోర్త్ క్వశ్చన్, రైట్ అబౌట్ ఇండ్యూస్డ్ బ్రీడింగ్ ఇన్ ఫిషెస్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు రిపీట్ అయింది ఇది. చేపలలో ప్రేరేపిత ప్రజననం గురించి రాయండి. చేపలలో ప్రేరేపిత ప్రజననం, ఇండ్యూస్డ్ బ్రీడింగ్ అంటే ప్రేరేపిత ప్రజననం. ఓకే రైట్. ఇక్కడ నేను 4 క్వశ్చన్స్ చెప్పాను కదా, ఐ మీన్ ఇవి చదివితే సరిపోతుంది. ఐ మీన్ కొంతమంది ఎక్స్ట్రా చదివే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి లాస్ట్లో చెప్తాను ఎక్స్ట్రా క్వశ్చన్స్. అవి కూడా ఇంపార్టెంటే, లాస్ట్లో చెప్తాను, వీడియో లాస్ట్లో. అండ్ సెకండ్ యూనిట్, ఫస్ట్ యూనిట్ అయిపోయింది. సెకండ్ యూనిట్లో మనకు కూడా 4 లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి చదివేటి. రైట్. ఫస్ట్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద సిల్క్ వామ్ లైఫ్ సైకిల్. సింపుల్, పట్టుపురుగు జీవిత చరిత్రను రాయండి. మంచి ఒక ఇది రాసి ఈ క్వశ్చన్ వస్తే మాత్రం కంపల్సరీ రాయండి, అటెంప్ట్ చేయండి. ఎందుకంటే మంచిగా లైఫ్ సైకిల్ ఉంటుంది, మంచి ఒక పేజీ నిండా లైఫ్ సైకిల్ వేసేయండి. రైట్. ఆ స్టేజెస్ ఏమేమి ఉంటాయో సింపుల్గా రాసేయండి, అంతే సరిపోతుంది. మీకు ఒక మార్క్ కూడా తగ్గించాడు ఇందులో, ఎందుకంటే లైఫ్ సైకిల్ కరెక్ట్ చేస్తే మీకు ఆల్మోస్ట్ పడిపోయినట్టు 20కి 20 మార్కులు. అండ్ సెకండ్ క్వశ్చన్, రైట్ అబౌట్ సిల్క్ వామ్ పేస్ట్ అండ్ ఇట్స్ కంట్రోల్ మెజర్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. పట్టుపురుగు చీడ దాని నియంత్రణ గురించి రాయండి. తెలుగు మీడియం వాళ్ళకి ఎలా అడుగుతారంటే క్వశ్చన్ ఎగ్జామ్లో, పట్టుపురుగు చీడ మరియు దాని నియంత్రణ గురించి రాయండి. చీడ నియంత్రణ. ఓకే చూసుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, రైట్ అబౌట్ సిల్క్ వామ్ బ్యాక్టీరియల్ డిసీజ్ అండ్ ఇట్స్ కంట్రోల్. రైట్. పట్టుపురుగులకు సంభవించే బ్యాక్టీరియా వ్యాధులు, వాటి నియంత్రణ గురించి రాయండి. పట్టుపురుగులకు ఏమేం రకాల బ్యాక్టీరియా వ్యాధులు వస్తాయి, వాటిని ఎలా నియంత్రించాలి క్వశ్చన్ అండి. ఇంకో విషయం చెప్తున్నాను, వ్యాధుల గురించి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయండి, ఖచ్చితంగా వస్తాయి, అది లేని పేపర్ ఉండదు. ఖచ్చితంగా వ్యాధి గురించి ఒక క్వశ్చన్ వస్తుంది, మీరు చూసుకోండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్, రైట్ అబౌట్ సిల్క్ వామ్ వైరల్ డిసీజెస్ అండ్ ఇట్స్ కంట్రోల్. ఇక్కడ బ్యాక్టీరియా వ్యాధుల గురించి చెప్పానుగా, సేమ్ ఇక్కడ ఒక వైరల్ అంటే వైరస్ వల్ల కలిగే వ్యాధులు పట్టుపురుగులలో చూసుకోండి. సెకండ్ యూనిట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ యూనిట్లో మనకు 4 క్వశ్చన్లు చదవాలి. రైట్. ఫస్ట్ క్వశ్చన్, విన్ ద మేనేజ్మెంట్ మెథడ్స్ ఆఫ్ వర్మీ కల్చర్. సార్ ఇక్కడ వెన్ వచ్చింది, రైట్ రావాలి, స్పెల్లింగ్ మిస్టేక్. రైట్ ద మేనేజ్మెంట్ మెథడ్స్ ఆఫ్ వర్మీ కల్చర్. ఇవి 2 క్వశ్చన్లకి పక్కా క్వశ్చన్ వస్తుంది, రాసి పెట్టుకోండి. ఈ 2 క్వశ్చన్లకి పక్కా క్వశ్చన్ వస్తుంది. వర్మీ కల్చర్లో యాజమాన్య పద్ధతుల గురించి రాయండి. తెలుగు మీడియం వాళ్ళు నోట్ చేసుకోండి. వర్మీ కల్చర్లో యాజమాన్య పద్ధతుల గురించి రాయండి, తెలపండి. మేనేజ్మెంట్ అంటే యాజమాన్య పద్ధతులు, మేనేజ్మెంట్ మెథడ్స్. నెక్స్ట్, రైట్ అబౌట్ ద ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ వర్మీ కల్చర్. సింపుల్ అండి, వర్మీ కల్చర్ యొక్క ఆర్థిక ప్రాముఖ్యతను తెలపండి లేదా వ్రాయండి. ఆర్థిక ప్రాముఖ్యత, ఎకనామిక్ ఇంపార్టెన్స్ అంటే ఏంటి, ఆర్థిక ప్రాముఖ్యత. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, రైట్ అబౌట్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎపికల్చర్. బై ప్రొడక్షన్, ఇక్కడ బై రావాలి, బై ప్రొడక్షన్ అంటే ఇక్కడ ఫస్ట్ మనకు ఫిషెస్లలో చేపలలో ఏర్పడే మాధ్యమిక ఉత్పన్నాల గురించి రాయండి అన్నారు. ఇక్కడ అంతే, ఎపికల్చర్ అంటే తేనెటీగల పెంపకంలో సహ ఉత్పాదితాలు అంటే దాని ద్వారా ఏర్పడే ఉత్పన్నాల గురించి రాయండి. సహ ఉత్పాదితాలు నోట్ చేసుకోండి, లేదా ఉత్పన్నాలు ఏమి ఏర్పడతాయి వాటి గురించి రాయాలి. ఇందులో డిసీజెస్ అని చెప్పాను, ఇక్కడ మనకు ప్రధానంగా తేనెటీగల గురించి 3 రకాల డిసీజెస్లు ఉంటాయి. అందులో చాలా ఇంపార్టెంట్ది వైరల్ అండ్ బ్యాక్టీరియల్, ఇవి 2 చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రోటోజోవన్ కూడా చదువుకోండి. వైరల్, బ్యాక్టీరియల్ అండ్ ప్రోటోజోవల్, విపిబి అంటారు. విపిబి, వైరల్, ప్రోటోజోవల్, బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్, ఎఫ్ కూడా ఉంటుంది, అంత అవసరం లేదు. ఈ విపిబి, వైరల్, ప్రోటోజోవన్ అండ్ బ్యాక్టీరియల్, వీటి ద్వారా కలిగే వ్యాధులు ఏమేమి ఉంటాయి తేనెటీగలలో చూసుకోండి. అండ్ లాస్ట్ యూనిట్, ఫోర్త్ యూనిట్, దీంట్లో మనకు 3 క్వశ్చన్లు ఉన్నాయండి, చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్లు 3 ఉన్నాయి. ఓకే చూసుకుందాం.
రైట్ వేరియస్ మేనేజ్మెంట్ మెథడ్స్ ఆఫ్ పౌల్ట్రీ. రైట్, తెలుగు మీడియం వాళ్ళు జాగ్రత్త ఏమనండి. కోళ్ళ పరిశ్రమలలో వివిధ రకాల యాజమాన్య పద్ధతులను గురించి రాయండి. మేనేజ్మెంట్ మెథడ్స్ మీకు ఆల్రెడీ ఇది రిపీటెడ్ అవుతూ ఉంటుంది. ఈ మేనేజ్మెంట్ మెథడ్స్ అంటే యాజమాన్య పద్ధతులు ఎలా అంటే ఎలా పెంచుతారు కోళ్ళ పరిశ్రమలు రకరకాలు ఉంటాయి. మాంసం కోసం పెంచే కోళ్ళు ఉంటాయి, గుడ్ల కోసం పెంచే కోళ్ళు ఉంటాయి, దేశీ కోళ్ళు ఉంటాయి, ఇంకా రకరకాల కోళ్ళు ఉంటాయి కదా. వాటిల్లో అంటే ఇంకా అట్లా అంటే ఎలా పెంచుతారు, ఏ ఏ రకాల పద్ధతులు ఉంటాయి, దానికి సపరేట్ ఫుడ్ కానీ టెంపరేచర్ కానీ అంటే ఇంకా దాన్ని సంరక్షించే పద్ధతులు చాలా ఉంటాయి కదా, అవన్నీ ఇందులో వస్తాయి ఇంక్లూడ్ అయితే. అండ్ సెకండ్, రైట్ అబౌట్ ద ట్రీట్మెంట్ అండ్ ప్రివెంటివ్ మెజర్స్ ఆఫ్ పౌల్ట్రీ. కోళ్ళ పరిశ్రమలలో అంటే కోళ్ళలో వచ్చే వ్యాధులు మరియు వాటి చికిత్స, నివారణ మార్గాలను రాయండి. కోళ్ళకి ఏం వ్యాధులు వస్తాయి, దానికి ఏం చికిత్స చేయాలి, వ్యాధులు వచ్చిన తర్వాత ఏం చేయాలి, చికిత్స చేయాలి కదా, చికిత్స ఏం చేయాలా. అలాగే చికిత్స అంటే వ్యాధులు రాకుండా ఏమైనా నివారణ పద్ధతులు ఉంటాయా, వాటి గురించి ఇందులో రాయాలండి. సింపుల్. అండ్ లాస్ట్ది, డిస్క్రైబ్ ద ఎనిమల్ హస్బెండరీ అంటే ఇక్కడ పశు సంవర్ధనం గురించి రాయండి. పశు సంవర్ధనం ఇది చేయడం ద్వారానే మనకి ఇప్పుడు ప్రజెంట్ పాల ఉత్పత్తి పెరిగింది, మాంసం ఉత్పత్తి పెరిగింది, గుడ్ల ఉత్పత్తి పెరిగింది. అట్లా చాలా అంటే ఇంకా చాలా ఉంటాయి ఇందులో. మీరు మంచిగా చదువుకొని రాయండి ఎగ్జామ్, చాలా బాగుంటుంది ఈ సబ్జెక్ట్. అండ్ ఇంకా ఇవి కాకుండా ఎక్స్ట్రా క్వశ్చన్స్ చూద్దాం ఇప్పుడు. అవి కూడా ఇంపార్టెంటే. ఇప్పటివరకు నేను చెప్పినవి ఇవి 12, ఇవి 3, 15 చెప్పాను కదా. ఈ 15 అయితే కంపల్సరీ చదవండి. ఇవి కాక ఎక్స్ట్రా కూడా అంటే ఎక్స్ట్రా చదివే వాళ్ళు కొంచెం అంటే ఓ గ్రేడ్కి ట్రై చేస్తారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా ఏం చదువుతారంటే, ఫస్ట్ యూనిట్లో రైట్ అబౌట్ ఫ్రెష్ వాటర్ ఫిష్ కల్చర్, మంచినీటి చేపల పెంపకం గురించి రాయండి. నోట్ చేసుకోండి, మంచినీటి చేపల పెంపకం గురించి రాయండి. ఇది ఫస్ట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఫస్ట్ యూనిట్ సరిపోతుంది. సెకండ్ యూనిట్లో రైట్ అబౌట్ సిల్క్ వర్మ్ ప్రోటోజోవన్ డిసీజెస్ ఒక్కటి యాడ్ చేసుకోండి. ప్రోటోజోవన్లకు వచ్చే పట్టు పురుగుకు వచ్చే ప్రోటోజోవన్ల వ్యాధుల గురించి రాయండి. అండ్ థర్డ్ యూనిట్లో అవసరం లేదు, ఇప్పటికే చాలా చెప్పాను, సరిపోతుంది. ఫోర్త్ యూనిట్లో మాత్రం ఇది జనరల్ క్వశ్చన్ అండి, వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, జనరల్గా కూడా రాయొచ్చు. ఇది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, రైట్ ద ఛాన్సెస్ టు ఆప్షనల్ పౌల్ట్రీ యాజ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అడుగుతారండి రేపు. అంటే ఎందుకంటే ఈ కోళ్ళ పరిశ్రమ అనేది మన కంట్రీలో వన్ ఆఫ్ ద ఫేమస్ బిజినెస్, అంటే లాభాలు తీసుకొచ్చే బిజినెస్ అండ్ సక్సెస్ఫుల్ బిజినెస్. ఇది వన్ ఆఫ్ ద అండ్ కొన్ని లక్షల కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంది. ఎందుకంటే మన రాష్ట్రంలోనే మన ప్రజెంట్ మన తెలంగాణ స్టేట్ గుడ్ల ఉత్పత్తి మన ఎగ్స్ ప్రొడక్షన్లో ఐ థింక్ 4th ప్లేస్ ఆర్ 5th ప్లేస్, మాంసం ఉత్పత్తిలో 2nd or 3rd ఉంది. అంటే చాలా అంటే రెగ్యులర్గా తీసుకునే ఆహారం కాబట్టి కోళ్ళ పరిశ్రమలు చాలా రెగ్యులర్గా పెరుగుతున్నాయి. అంటే ఈ రోజులలో చాలామందికి జాబ్స్ రావు కాబట్టి వాళ్ళకి కోళ్ళ పరిశ్రమ ఒక మంచి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా, స్వయం ఉపాధిగా పనిచేస్తుందంటే ఖచ్చితంగా పనిచేస్తుంది స్వయం ఉపాధిగా. ఎందుకంటే చాలామంది కోళ్ళ పరిశ్రమని పెడుతున్నారు, పౌల్ట్రీ ఫార్మ్స్ పెడుతున్నారు అని జల్దీ సక్సెస్ అవుతున్నారు సింపుల్గా. దాంట్లో మళ్ళా అంటే అది ఏమంటారు, తక్కువ టైంలో మనం జల్దీ డెవలప్ అవ్వచ్చు అందులో. అంటే మీరు జనరల్గా కూడా రాయొచ్చు, అది ఆ క్వశ్చన్ అడుగుతారు చూసుకోండి. ఇప్పటివరకు నేను బాటనీ, జువాలజీ 2 చెప్పేశాను. నెక్స్ట్ రిమైనింగ్ మనకు కెమిస్ట్రీ పేపర్ 5, కెమిస్ట్రీ పేపర్ 6 ఉంది. దాన్ని కూడా రేపు కంప్లీట్ చేసేసుకుందాం. ఆల్రెడీ కాకతీయ వాళ్ళకు కూడా డేట్ వచ్చింది 27 నుంచి, అంటే సేమ్ శాతవాహన అండ్ కాకతీయ వీళ్ళిద్దరికి కూడా 27 నుంచి పరీక్షలు ఉన్నాయి 5th సెమిస్టర్. 3rd సెమిస్టర్ వాళ్ళకి 26 నుంచి ఉన్నాయి. రేపు మన 5th సెమిస్టర్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసుకొని ఒక 2 డేస్లో 3rd సెమిస్టర్ కూడా కంప్లీట్ చేసేసుకుందాం. ఎందుకంటే 3rd సెమిస్టర్ వాళ్ళు కూడా అడుగుతున్నారు అండ్ సప్లీ వాళ్ళు కూడా అడుగుతున్నారు కాబట్టి నేను వీలైనంత త్వరగా వీడియోస్ అప్లోడ్ చేసేస్తాను ఒక 2-3 డేస్లలో మొత్తం. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.